హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఢిల్లీలోని రావుస్ కోచింగ్ సెంటర్లో జరిగిన 3 ఏవైతే మరణాలు ఉన్నాయో ఈ వరదల వల్ల జరిగాయి అని చెప్పేసి నిన్నటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ దీని వెనుక జరిగిన సంగతులు వేరు అని చెప్పేసి ఇప్పుడు మనకు కొన్ని తెలుస్తూ ఉన్నాయి. అసలు ఈ రావుస్ సెంటర్ ఏంటి, ఆ దుర్ఘటన ఏంటి, దాని గురించి మనం ఒకసారి చూద్దాం. అలాగే దీని వెనుక ఏముందో కూడా మనం మాట్లాడదాం. ఈ రావుస్ సెంటర్ అనేది ఢిల్లీలో చాలా ఫేమస్. అలాగే దేశవ్యాప్తంగా కూడా ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్కి అది చాలా పేరున్న సంస్థ. మామూలుగానే ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలంటే ముఖ్యంగా అసలు దేశంలో ఎక్కడి నుంచైనా సరే ఢిల్లీకే వెళ్తారు. మనం ఒక సినిమా కూడా చూసాం. మనం 12th ఫెయిల్ సినిమాలో కూడా హీరో ఢిల్లీకి వెళ్తాడు తన కోచింగ్ కోసం. అంటే ఢిల్లీ అంత ఫేమస్ అనమాట. ఢిల్లీలో కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాల్లో ఈ కోచింగ్ సెంటర్లు బాగా ఫేమస్. రావుస్ అయితే ముఖ్యంగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక్కడ నుంచి కలెక్టర్లు అలాగే ఎస్పీలు అనేక మంది వచ్చారు. వీళ్ళకంటూ చరిత్ర ఉంది. సో ఇంత చరిత్ర కలిగి ఇంత గొప్ప అద్భుతమైన కోచింగ్ ఇస్తారన్న పేరున్న సంస్థ ఉన్నట్టుండి ఈ విధమైన వివాదంలో చిక్కుకుంది. మరి వాళ్ళ సరైన సిస్టమేటిక్గా లేకనా, లేకపోతే అది వాళ్ళ తప్ప, లేకపోతే ఎవరి తప్ప అనేది ఒకసారి గమనిద్దాం. ఇందులో దాదాపు 3 చనిపోయారు, 2 అమ్మాయిలు అలాగే ఒక యువకుడు. సో ముఖ్యంగా తెలంగాణకు చెందిన తాన్యా సోని అనే అమ్మాయి చనిపోయింది. సో ఆవిడ నిజానికి నెల రోజుల క్రితమే ఆవిడ కోచింగ్ కోసం వెళ్ళారు, ఐఏఎస్ కోచింగ్ కోసం. కానీ ఆవిడ చనిపోయారు. ఆవిడ బీహార్ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ తెలంగాణలో జాబ్ చేస్తూ ఉండటం వల్ల ఆవిడ ఇక్కడ నుంచే తన చదువు కానీ ఇదంతా ముగించి నెల రోజుల క్రితం తను ఐఏఎస్ అవ్వాలి అనే లక్ష్యంతో అడుగుపెట్టారు ఢిల్లీలో. సో మొత్తానికి ఈ విధంగా జరిగిపోయింది. మొత్తం ఆ సెల్లర్లోకి వాటర్ రావడము, ఆ సెల్లర్లో నుంచి ఆవిడ బయటికి రాలేకపోవడం. సో ఈ కారణాలతోటి ఇక మొత్తం వాటర్ సెల్లర్ అంతా నిండిపోయి అది ఇక బయటకు వచ్చే పరిస్థితి కూడా లేక వాటర్ మునిగి చనిపోయారు. తర్వాత ఇక ఫైర్ ఇంజన్కి చెప్పినా సరే ఫైర్ ఇంజన్ టీం వచ్చి ఆ రెస్క్యూ టీము ఆ వాటర్ మొత్తాన్ని దాదాపు మొత్తం వాటర్ని బయటికి పంపించి చూస్తే అప్పటికే 2 మృతదేహాలు ఉన్నాయన్నమాట. ఇది అక్కడ ఉన్న సిచ్యుయేషన్. సో ఇదంతా ఇలా ఉంటే ఆ తర్వాత మొత్తం విద్యార్థులంతా కూడా ఆ కోచింగ్ సెంటర్ విద్యార్థులే కాదు, మిగతా వేరే కోచింగ్ సెంటర్ల విద్యార్థులు కూడా వచ్చి ధర్నాలు అలాగే ఈ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉండగా ఇది మీ తప్పే అని చెప్పేసి చేస్తూ ఉండగా ఒక ఎంపీ అక్కడికి వచ్చారు. ఆ ఎంపీ స్వాతి మలివాల్. సో ఆవిడ ఈ సంఘటన విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసి ఆ సంఘటనకు దగ్గరికి వెళ్ళారు. ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థులు ఆవిడని వ్యతిరేకించారు. మీరు రావద్దు అని చెప్పేసి ఆవిడ మీద నిరసన తెలియజేశారు. గో బ్యాక్ ఎంపీ, గో బ్యాక్ స్వాతి మలివాల్ అని చెప్పేసి ఆవిడకు కూడా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. సో ఎందుకు ఇలా చేశారు అంటే దీని రాజకీయ రంగు పులమొద్దు, ఇది వీళ్ళు చేసిన పొరపాటు వల్ల, తప్పిదం వల్ల జరిగింది అని చెప్పేసి ఈ విద్యార్థులంతా మాట్లాడడం జరిగింది. అప్పటికి కూడా కొంతమంది విద్యార్థులు ఆమెకు సపోర్ట్గా నిలబడి ఆవిడ కాసేపు అక్కడ ఉండి నిరసన తెలియజేశారు. దాంతో అక్కడ కాస్త ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఆవిడ వెళ్ళిపోయారు. సో అయితే ఈ విషయంలో ఇక విద్యార్థులు కూడా చెప్పడం ఏంటంటే, మేము 12 రోజుల క్రితమే మేము కార్పొరేషన్కి తెలియజేశాము, ఇక్కడ సరిగ్గా డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, సో చాలా డేంజర్గా ఉంది అని చెప్పేసి. అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. ఆ కమిషనర్ కానీ పట్టించుకొని ఉంటే ఈ పాటికి ఇది బాగా అయ్యి ఉండేది, ఇలా జరిగి ఉండేది కాదు అనేది వాళ్ళు చెప్పే ఆరోపణ. సో ఇదిలా ఉంటే పార్లమెంట్లో అయితే ఎంపీ భామ్సురి స్వరాజ్, బీజేపీ ఎంపీ, ఈవిడైతే ఇది కేవలం ఆప్ తప్పే, ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కదా, సో ఇది వాళ్ళ తప్పే అని చెప్పేసి దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ అయితే ట్విట్టర్లో దీనికి ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు. అట్లాగే ప్రియాంక గాంధీ కూడా, ఆవిడ కూడా సంతాపం తెలియజేశారు. అలాగే మల్లికార్జున్ ఖర్గే కూడా సంతాపం తెలియజేశారు. ఇక మన తెలంగాణ ప్రస్తుత సీఎం, మాజీ సీఎం కూడా ఎవరైతే తాన్యా సోని చనిపోయారో ఆవిడకి సంతాపం తెలియజేశారు. సో ఈ విధంగా ఇది జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక రాజకీయపరమైన అంశం అయితే అసలు సంఘటన ఏం జరిగింది అనేది గమనిస్తే ఇక్కడ ఒక విషయం ఉంది. నిజానికి సెల్లార్ అనేది ఎవరైనా దేనికోసం వాడతారు? పార్కింగ్ కోసం వాడతారు. అలాగే వీళ్ళు గవర్నమెంట్కి కూడా దీన్ని పార్కింగ్ కోసం వాడుతున్నాము అని చెప్పేసి వీళ్ళు చూపించడం జరిగింది, రావుస్ సంస్థ నిర్వాహకులు. కానీ దాన్ని దేనికి వాడుతున్నారు అంటే లైబ్రరీకి వాడుతున్నారు. లైబ్రరీ మొత్తం సెల్లార్లో లైబ్రరీ సెటప్ చేసి విద్యార్థులందరూ అక్కడికి వెళ్ళి చదువుకునేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు దాదాపు సెల్లార్లో 18 మంది విద్యార్థులు ఉన్నారట. సో 18 మంది విద్యార్థులు అక్కడ చదువుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ వాటర్ అనేవి వచ్చేసాయో ఫోర్స్ఫుల్గా, ఆ వాటర్ రావడంతో కొంతమంది జాగ్రత్త పడ్డారు, త్వరగా తేరుకొని పైకి రాగలిగారు. కొంతమంది రాలేకపోయిన వాళ్ళు అక్కడ చిక్కుకొని ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే వీళ్ళకు కూడా ఒక సమస్య ఏమి ఎదురైందంటే, వీళ్ళకు రావడానికి, ఆ సెల్లర్లోకి రావడానికి పోవడానికి కూడా ఒక బయోమెట్రిక్ డోర్ ఉంటుందన్నమాట. సో ఈ బయోమెట్రిక్ డోర్, ఈ వాటర్ ఎప్పుడైతే వచ్చాయో, ఎక్కువ వాటర్ రావడం వల్ల అది కూడా పనిచేయడం మానేసింది. సో దాంతో వీళ్ళకి రావడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. సో ఇక్కడ కొంత గందరగోళం క్రియేట్ అయ్యి ఆ వాటర్ కూడా బయటికి పోయే అవకాశం లేకపోవడం వల్ల మొత్తానికి ఆ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్న విద్యార్థులు చనిపోయారు. సో ఇది ఇక్కడ బాధాకరమైన విషయం. సో ఇందుకోసం ఆ సంస్థ నిర్వాహకులు అనే వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే సెల్లార్లా వాడాలి, లైబ్రరీని లైబ్రరీలా వాడాలి. అక్కడ వీళ్ళకి ఇదంతా సెటప్ చేయడము, పైగా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడము, ఆ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయకపోవడము, ఇన్ని రకాల సమస్యలు
ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు ఇట్లా చేశారు. మళ్ళీ వీళ్ళు చెప్పడం కూడా మేము దీని మీద ఎంక్వైరీ చేస్తాము, ఇది ఇట్లా జరగకూడదు, దీని సమస్య ఏంటో చూస్తామని చెప్పేసి ఇప్పుడు ఆ నిర్వాహకులు మాట్లాడుతున్నారు. ఏం ఉపయోగం ప్రాణాలు కోల్పోయిన తర్వాత? ఓకే, ఇక తేరుకొని తొందరగా వీళ్ళు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అయితే ఈ కాన్సిక్వెన్సెస్కి చివరికి ఏమైందంటే విద్యార్థులంతా కూడా మిగతా ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి కదా ఢిల్లీలో, సో వాటి నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. సో ధర్నాలు నిరసనలు ప్రభుత్వం వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ప్రభుత్వం ఎంతవరకు పట్టించుకుంటుందో చూడాలి. దీంట్లో భాగంగా జరిగింది ఏంటంటే 13 ఇన్స్టిట్యూట్లు బ్యాన్ చేసేశారు, సీజ్ చేశారు 13 కోచింగ్ ఇన్స్టిట్యూట్లు. సో ఇది ఇక్కడ జరిగింది, ఈ నిరసనల వల్ల జరిగింది. సో ఇదిలా ఉంటే రాజ్యసభలో కూడా రాజ్యసభ చైర్మన్ కూడా ఇవన్నీ అసలు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కాదు, ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలు, వ్యాపారం చేసుకుంటున్నాయి వీళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి అని చెప్పేసి రాజ్యసభ చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది. అదే మరి కలెక్టర్లు కావాలంటే కోచింగ్ తీసుకోవాల్సిందే, దాంట్లోనూ తప్పు లేదు. అలాగే ఈ కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి సెల్లార్నేమో లైబ్రరీ చేస్తారు, బాత్రూమ్లేమో బెడ్రూములు చేస్తారు. ఈ విధంగా చేసుకుంటూ పోతే అసలు వాళ్ళకి సరైన సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది, సరైన సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, ఎలా చదువుతారు? ఈ సమస్యలు కూడా గమనించాలి. ఇది ఖచ్చితంగా తప్పే, విద్యార్థుల పట్ల వీళ్ళు ఖచ్చితంగా తప్పు చేసినట్టే. సో రెండు వైపుల నుంచి కూడా తప్పు ఉంది. సో ఇట్లా రాజ్యసభ చైర్మన్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. వీళ్ళు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అయితే కనపడటం లేదు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. దాంతోపాటు మన దగ్గర కూడా అనేక కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. సో ఈ కోచింగ్ సెంటర్లో కూడా ఇంతే అనమాట. ఎక్కడో ఒక రూమ్ తీసేసుకొని ఆ రూమ్లో కోచింగ్ అనేది పెట్టడము, లేకపోతే ఏదో ఒక టెర్రస్ మీద కోచింగ్ పెట్టేయడము, లేకపోతే ఇట్లా సెల్లార్లు తీసుకొని సెల్లార్లో కోచింగ్లు పెట్టడము, ఇలా పెట్టి ఒక రేకుల షెడ్లు వేసేసి లైన్గా ఆ రేకుల షెడ్లో పెట్టేయడము, ఇలా చేస్తూ ఉంటారు. సరైన సెక్యూరిటీ, సరైన సిస్టమ్ ఇక్కడ ఉండదన్నమాట. సో దీనివల్ల విద్యార్థులు చాలా సఫర్ అవుతూ కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళు కేవలం 6 నెలల కోచింగ్ లేదా 1 ఇయర్ కోచింగ్ చేసి వెళ్ళిపోతాం కదా, మనం జాగ్రత్తగా చదువుకోవాలి అని పూర్తిగా చదువు మీద ఫోకస్తో ఉండటం వల్ల ఈ ఇబ్బందులన్నీ భరిస్తారు. కొంతమంది అంటే ఫీజులు కూడా తక్కువగా పే చేసే పరిస్థితి ఉంటుంది. పైగా వీళ్ళు గట్టిగానే వసూలు చేస్తారు, ఫీజుల విషయంలో ఏం కాంప్రమైజ్ అవ్వరు, గట్టిగానే వసూలు చేస్తారు. సో వీటి మీద ఈ విమర్శ అయితే ఉంది. మొన్న తెలంగాణ ఉద్యమంలో కూడా నిరుద్యోగులందరూ ఉద్యమం చేసినప్పుడు ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన టెట్ ఏదైతే ఎగ్జామ్ ఉందో, డిఎస్సి ఎగ్జామ్, దాన్ని కాస్త పోస్ట్పోన్ చేయమని అడిగినప్పుడు కానీ, అలాగే గ్రూప్ 2కి సంబంధించి 50 రేషియోలో మీరు ఇవ్వట్లేదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఎన్నో వివాదాలు వచ్చాయి కదా. ఆ టైంలో కూడా తెలంగాణ సీఎం కూడా ఇదే మాట అన్నారు. ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లా లేకపోతే వ్యాపార సంస్థలా, వీళ్ళు కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు కోచింగ్ సెంటర్లు. సో కాబట్టే వీళ్ళు ఇలా విద్యార్థులను రెచ్చగొట్టి డిమాండ్ చేపిస్తున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు. నిజానికి విద్యార్థులు వాళ్ళ మంచి కోరే కదా వాళ్ళు అడిగేది. సో మీరు ఆ టైం ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తే మాకు లాభము, మేము ఎగ్జామ్ ఇంకా బాగా రాసి జాబులు కొడతామనేది ఆ విద్యార్థుల ఆలోచన. కానీ ఆయన ఏంటంటే కోచింగ్ సెంటర్లను టార్గెట్ చేసుకుని వాటి మీద విమర్శలు చేశాడు. ఆ విమర్శల్లో ఎంతో కొంత వాస్తవం ఉన్నా సరే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరుగుతుందనేది అప్పుడు ప్రభుత్వం పెద్దగా గమనించినట్లేదు, లేదా గమనించినా జాగ్రత్త పడ్డట్టు.